ఓకే. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, 50 మంది భక్తులకు ఆహ్వానం. ధనుర్మాసం సందర్భంగా, ధనుర్మాసం పూర్తవుతుండగా వచ్చే వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న రంపచోడవరం మండలం ఐపోలవరం గోవిందగిరిపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో చాలా అద్భుతంగా జరుగుతున్నవి. ఈ సందర్భంగా 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాలు వీక్షించి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి ప్రార్థన. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు జరిగే కార్యక్రమంలో శుక్రవారం అంటే 10/1/2025 ఆ రోజు శుక్రవారం పడింది. శుక్రవారం అభిషేకం కూడా ఉదయమే ప్రారంభమవుతుందండి. శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి 4 గంటల వరకు తిరుప్పావై సేవ, ఉదయం 4:30 నుండి ఉదయం 5 గంటల వరకు విశేష ఆరాధన, మొదటి గంట నైవేద్యం అండి. ఉదయం 5 గంటల నుండి ఉదయం 5:30 వరకు శుక్రవారం అభిషేకం, ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు శుద్ధి సమర్పణ, ఉదయం 7 గంటల నుండి ఉదయం 7:30 వరకు అర్చన తోమాల, 2వ గంట నైవేద్యం. ఉదయం 7:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనం, భక్తులకు స్వామివారు వైకుంఠ ద్వార దర్శనం ఇస్తారు. సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శుద్ధి, 3వ గంట. రాత్రి 6 గంటల నుండి రాత్రి 7:30 వరకు సర్వదర్శనం, రాత్రి 7:30 నుండి 7:45 వరకు శుద్ధి కార్యక్రమం, రాత్రి 7:45 నుండి 8 గంటల వరకు ఏకాంత సేవ జరుగుతుంది. ఏకాంత సేవతో సేవా కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఈ సందర్భంగా భక్తులందరూ ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. అలాగే మన శ్రీవారి సేవకులు అందించే సేవా కార్యక్రమంలో వీరు కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. అన్నదానం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో వడ్డన కార్యక్రమంలో కానీ వంట కార్యక్రమంలో కానీ సహాయం చేసే సేవకులు ఎవరైనా సరే సంప్రదించి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే వీరు స్వామివారికి అన్నదానంలో నేను కూడా పాల్పంచుకోవాలని అనుకున్నవారు ఎవరైనా సరే వస్తు రూపంలో బియ్యం, పప్పులు, కిరాణా ఇటువంటి ఇత్యాది వస్తువులు ఏవైనా మీరు కానుకగా ఇచ్చి మన అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.